ఇట్ ఇట్ ఫీల్స్ లైక్ సెకండ్ హోమ్ అంటారు కదా ఎవరికైనా. అట్లా అంటే మనకి ఇల్లు తర్వాత ఎక్కడ ఉండాలనిపిస్తుంది. ఎంత బయటికి వెళ్ళినా ఏ ఊర్లకి వెళ్ళినా ఎప్పుడు ఇంటికి వెళ్ళి పడిపోదామా అనిపిస్తుంది చూసారా. ఆ ఇల్లుకి ఇదే ఈ ఇల్లు ఇక్కడే పడిపోదాం అనిపించేలా ఉంది. ఎలా ఉంది అంటే ఒక స్టే లాగా అనిపించట్లేదు. ఒక హోమ్ స్టే కన్నా కూడా మించి ఒక హౌస్, ఒక ఓన్ హోమ్ థీమ్ లో చేశారు. ఇప్పుడు మా ఇంట్లో నేను ఎలా అయితే ఒక కాఫీ కప్ దగ్గర నుంచి ఒక స్పూన్ దగ్గర నుంచి ఒక థీమాటిక్ గా చేయడం అంటే, నేను అనుకున్నా నా ఇల్లు కంప్లీట్ అయ్యే వరకు నాకు అంత ఓపిక ఉండదు. అలాంటిది ఇంత పెద్ద బిల్డింగ్ ని అదే ఒక్కొక్క ఫ్లాట్ ఒక్కొక్క థీమ్ తో డిజైన్ చేసి దానికి అనుగుణంగా ఒక్కొక్క వస్తువు చిన్నది ఒక స్విచ్ మీద ఉన్న లైట్ ఫ్యాన్ సింబల్స్ తో సహా అంత దగ్గరుండి పెట్టించారంటేనే ఆవిడ ప్యాషన్ అర్థం అవుతుంది. నిజంగా ఇట్ ఈస్ లైక్ నెక్స్ట్ టు హోమ్ అనొచ్చు. మేడ్ అవుట్ ఆఫ్ ప్యాషన్ అండ్ లవ్, అది తెలుస్తుంది. అండ్ షీ హ్యాస్ అ వండర్ఫుల్ టీమ్, వండర్ఫుల్ ఐడియాస్, అండ్ అవి ఇంప్లిమెంట్ చేయడానికి షీ హ్యాస్ దట్ ట్రెమెండస్ స్పార్క్ అండ్ ఎనర్జీ విచ్ ఆల్వేస్ ఇన్స్పైర్స్ ఎవ్రీబడి టు పర్సూ దేర్ ప్యాషన్. అంత ప్యాషనేట్ గా చేయడం హ్యాట్స్ ఆఫ్ అండి ఆవిడకి. నిజంగా ప్రతిదీ ఇదనే కాదు, ఆవిడ ఎర్లియర్ ప్రాజెక్ట్స్ లో కానీ ఆవిడ చేసేవన్నీ ఆల్మోస్ట్ అన్ని ఒక స్పెక్టేటర్ లా గమనిస్తూనే ఉంటాయి కదా. నిజంగా ఎన్నోసార్లు అనుకుంటాను అనమాట, ఆవిడకి నేనే ఒక పెద్ద అభిమానిని. థ్యాంక్ యూ మ్యామ్.